చేయాలి, ఎవరికి రీచ్ ఇవ్వాలి, ఎవరికి రీచ్ లేకుండా చూడాలి, ఎవరి పోస్టులు అందరికీ వెళ్ళేలా చూడాలి, ఎవరిని తొక్కేయాలి. ఇది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా పతాక స్థాయికి చేరాక వచ్చేటటువంటి అంశం. ఆల్గారిథమ్స్లో ఉండేటటువంటి మార్పు చేర్పుల ద్వారా జరిగేటటువంటి వ్యవహారం. జుకర్బర్గ్ క్రిందటిసారి ఫేస్బుక్ ఏం చేసింది, ట్విట్టర్ ఫేస్బుక్ కూడా ట్రంప్ని నిషేధించింది. ట్రంప్ని ఒక ఉన్మాదిగా ఉగ్రవాదిగా చూపించే ప్రయత్నం చేసింది. తద్వారా ఆ రోజున బైడెన్ విజయానికి తోడ్పడ్డది. బైడెన్కి అనుకూలంగా పెట్టే పోస్టులకి మంచి రీచ్ ఇచ్చి ట్రంప్కి అనుకూలంగా పెట్టే పోస్టుల్ని డౌన్ ప్లే చేస్తూ అలాంటి అకౌంట్స్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఓ పెద్ద కథే నడిపించారు. ఇప్పుడు ఈ దఫా వచ్చేటప్పటికి ఇద్దరు హోరాహోరీ పోరాడుతున్నారు. క్రిందటిసారి తరహా వాతావరణం లేదు. ఇప్పుడు జుకర్బర్గ్ ఎటున్నాడు అంటే తను కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్, కమ్యూనిస్ట్ విధానాన్ని ప్రోత్సహించే వ్యక్తి కాబట్టి, జాతీయవాదాన్ని వద్దనుకునే వ్యక్తి కాబట్టి. ఎందుకంటే ఇప్పటికే మనకి సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటుంది, జాతీయవాదుల పోస్టులకి రీచ్ తగ్గించేస్తున్నారు, జాతీయవాదం వినిపించుతున్నటువంటి వాళ్ళని తొక్కేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏ దేశంలోనైనా కనబడుతున్నటువంటిది అదే. కాబట్టి ఇప్పుడు అక్కడ ట్రంప్ని పక్కన పెట్టి కమలా హ్యారిస్కి మద్దతు ఇస్తున్నారన్నటువంటి చర్చ నడుస్తోంది.